వివాదాస్పద నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు గుంటూరు సిఐడి కోర్టులో బెయిల్ అయితే మంజూరైంది. ఇప్పటి వరకు 3 సార్లు ఆయన అరెస్ట్ కాగా 3 సార్లు ఆయనకు బెయిల్ అయితే వచ్చింది. ఇక జైలు నుంచి బయటకు వస్తాడు అని అనుకుంటుండగా అనూహ్యంగా సిఐడి పోలీసు అధికారులు పీటీ వారెంట్తో వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో ఆయన అయితే ప్రవేశపెట్టగా కోర్టు మార్చి 23 వరకు రిమాండ్ అయితే విధించింది. అంతేకాకుండా ఒక రోజు సిఐడి కస్టడీకి కూడా పోసాని కృష్ణమురళిని అప్పగించింది. అయితే తాజాగా గుంటూరు సిఐడి కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు అయితే ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఇరువురు పూచికత్తు ఉండి ₹1,00,000 సొమ్మును కూడా ఈ పూచికత్తులో భాగంగా సమర్పించాలని, ఛార్జ్ షీట్ సమర్పించే వరకు గుంటూరు సిఐడి ఆఫీసులో 2 వారాలకు ఒకసారి హాజరు కావాలనే షరతును కూడా కోర్టు విధించింది. పోలీసులు పిలిచినప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలనే కండిషన్ కూడా పెట్టింది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల పోసానిపై కేసులు నమోదై ఉండడం, మళ్ళీ పోలీసులు పీటీ వారెంట్తో వచ్చి పోసాని ఏమైనా అరెస్టు చేస్తారా అనే ఉత్కంఠ అయితే ఉండగా శుక్రవారం అప్పటికే బెయిల్ మంజూరై సమయం దాటిపోయిన నేపథ్యంలో శనివారం పోసాని కృష్ణమురళి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యులను దూషించడం, మహిళలపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడడం తదితర కారణాలతో పోసాని కృష్ణమురళి రాజంపేట పోలీసులు అరెస్టు చేయగా అక్కడి నుంచి కర్నూలుకి, అక్కడి నుంచి మార్కాపురం, అక్కడి నుంచి గుంటూరు సబ్ జైలుకి అయితే ఆయన్ని పీటీ వారెంట్ కిందట సిఐడి పోలీసులు తీసుకెళ్లగా 3 కేసుల్లో ఆయనకు రిమాండ్ విధించడం, బెయిల్ రావడం కూడా జరిగి ప్రస్తుతం పీటీ వారెంట్ మీద ఉన్న పోసాని కృష్ణమురళికి బెయిల్ అయితే మంజూరైంది. అది కూడా కండిషన్ బెయిల్. దీంతో ఆయన శనివారం విడుదలయ్యే అవకాశం మెండుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.